హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బొరుగులతో తయారు చేసిన లడ్డూలు, అదేనండి మరమరాలతో ప్రిపేర్ చేసిన లడ్డూలు. అంతకంటే ముందు మీరు గినక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రిపేర్ చేసే విధానము: ఒక కళాయిలో 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మరమరాలను తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి గాను 3 కప్పుల వరకు మరమరాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మరమరాలు మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా ఉంటే స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసామనుకో లో ఫ్లేమ్లో గట్టిగా అవుతాయి. మంచి కరకరలాడుతూ ఉంటేనే బాగుంటాయి. ఇక తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఈ బెల్లము మాడకుండా కొంచెము వాటర్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇంకా కలిపేసుకుంటూ వేయించుకోవాలి. మనం పాకం పడుతున్నాము. పాకం పట్టడం కూడా ఈజీయే, ఏం లేదు. పొయ్యి మీద పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అది పాకానికి వచ్చిందా లేదా అనేసి ఒక కప్లో వాటర్ పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటాము. కింద కళాయి అడుగంటకుండా అయితే చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వాటర్లో పోసేసి ఇలా తీసి చూస్తే అది గట్టిగా ఉండాలి. ఈ మురమర లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ముదురు పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా కలుపుకుంటూనే మధ్య మధ్యలో వాటర్లో వేసి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా వేసి చూస్తే మనం చేత్తో పట్టుకుంటే అది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేయాలి. అయితేనే పర్ఫెక్ట్గా వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొలతలతో పెట్టుకున్న మరమరాలను ఇంకా దాంట్లో వేసి ఇలా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలా కలుపుకొని ఇంకా దింపేస్తే సరిపోతుంది. కింద మంట కూడా తగ్గించాను, లేకపోతే మాడుతూ ఉంటుంది అన్నమాట. నేనైతే చిన్నప్పుడు ఈ లడ్డూలను చాలా బాగా తినేది, చాలా ఇష్టంగా తినేది. నా చిన్నప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే మనం రూపాయి ఇస్తేనే చాలా పెద్ద లడ్డు వచ్చిందనేసి ఫీల్ అయ్యేదన్నమాట. నాలాగా మీకు ఈ స్వీట్ మెమరీ ఉంటే షేర్ చేయండి. ఇంకా దింపేశాక కొద్దిగా మన చేయికి వాటర్ అప్లై చేసుకొని ఈ లడ్డూలు ఇలా కట్టేసుకోవాలి. చల్లారితే లడ్డూలు అవ్వవు, చాలా ఫాస్ట్గా లడ్డూలు కట్టేసుకోవాలి. కళాయి గరుకుగా ఉంటుంది. నీళ్ళు నింపేసి 1 అవర్ తర్వాత కడిగేస్తే ఈజీగా పోతుంది. మనం ప్రిపేర్ చేసిన కళాయిలోనే ఈ ఉండల్ని ప్రిపేర్ చేస్తే కొద్దిగా వేడిగానే ఉంటుంది. చివరి వరకు ఉండలు కట్టేదాకా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఫాస్ట్గా తయారయ్యే ఈ మురమురాల లడ్డూలు చాలా బాగుంటాయి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.